మోందా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో కాకినాడ జిల్లా అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర గ్రామాలను సందర్శించిన అధికారులు, టీడీపీ బృందం ఆదివారం అధికారులతో తొండంగి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకార గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు అలాగే నాయకులు యనమల దివి గారి ఆదేశాల మేరకు యనమల రామకృష్ణుడి గారి సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుఫాను వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో మకాం వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి నలుగురేసి 5 మేము రావడం జరుగుతుంది. అధికారులతో మేమందరం కూడా ఏ గ్రామాలకైతే ఇబ్బంది ఉందో మా నాయకులందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా యనమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఎవ్వరూ కూడా ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే గారుతో పాటు మేమందరం కూడా మీకు ఉంటాం. ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు ఈ తుఫాను ఈ ప్రభావిత గ్రామాల్లో కానీ తుఫాను వల్ల ఎంత నష్టం ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అన్నది మీడియా ద్వారా కూడా ప్రజలకి మీరైతే చాలా ఫాస్ట్ గా చేరవేస్తారు కాబట్టి మీరు కూడా సహకరించాలని మీడియా సోదరులు కోరుకుంటూ కనిపిస్తున్నారు, యూత్ కనిపిస్తున్నారు, ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు. కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయడానికంటే ఇక్కడి నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మండలంలో 29 షెల్టర్ హోమ్స్ అయితే ఉన్నాయి. ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఇది ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు. కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని, ఈ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ విలేజ్కి ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ ఆడవాళ్ళు ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరిదో కాదు మన విలేజెస్, దాన్ని ఈ యాక్టివిటీస్లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. రోజుల్లో మనకి ఈ పానిక్ కవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ కవర్ 4 hours ఏదైతే ఉంటుందో ఆ పానిక్ కవర్ ని ఫేస్ చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరిని గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్స్ రావడం జరిగిందండి. అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ అందరికి గైడ్ చేయడానికి రావడం జరిగిందండి. ఆ 4 hours మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ పానిక్ అవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించుకునే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి. దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్ వెళ్ళడం జరుగుతుంది. అది ఈ రోజు అయితే అవసరం లేదు. అది మనం ముందు మనకి ఎప్పుడైతే 28, 29 తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీదకి వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆ 4 hours ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ 4 hours మనం మంచి షెల్టర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి. కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు, కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హట్ హౌసెస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి ఈ విండ్ 110 కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఇక్కడి నుంచి మంచి రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మన సార్స్ మన యొక్క నియోజకవర్గం వెండర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి మనం ముందు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయగలిగే పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. తుఫాను గురించి ఏ విధంగా ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి రేపు ప్రొద్దున ఏవైనా జరిగితే మనం ఏ విధమైన ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మన రామకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఇక్కడ మత్స్యకార గ్రామాల్లో మన టీం అందరూ వచ్చాం.
ఇప్పుడు మా పెద్దలు ఇక్కడ యువకులు కూడా చెప్పారు, మీరు ఈరోజు తుఫాను ముందు వచ్చి ఏదో చెప్పేసుకోవాలి కదండి. ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టుగా సైక్లోన్ సెంటర్స్ ఒకటి, అలాగే తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కడైనా సరే తీర ప్రాంతంలోనే మత్స్యకారులే మెయిన్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి అధికారులు అందరూ కూడా ఇక్కడ మెయిన్ పిరమలవరం పంచాయతీలో డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉంది. దానికి మన గోపీనాథ్ సారు ఎమ్మెల్యే గారు కూడా రామకృష్ణ గారు చూసిన మేరకు గతంలో వచ్చి అవన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. అలాగే ఈ గతంలో కూడా చాలా తుఫాన్లన్నీ కూడా చూసాం. భగవంతుని దయ వల్ల ఈ తుఫాను తీరం దాటే వల్ల మనం ఎవరికి కూడా నష్టం చేయకూడదనే ఆలోచనతోనే మనందరూ కూడా ఇక్కడికి వచ్చి అధికారులు కానీ ఈ స్పెషల్ టీమ్స్ కానీ మన పెద్దల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.